హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో వచ్చేసి మీషోలో తీసుకున్న కొన్ని వెరైటీ ఆఫ్ నాకు అనిపించిన డిఫరెంట్ బ్లౌజెస్ అన్నమాట, స్టిచ్డ్ బ్లౌజెస్. సో అవి ఎలా వచ్చాయి, వాటి రివ్యూ అయితే నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. కొత్తగా కనిపించిన బ్లౌజెస్, నాకు బాగా నచ్చిన బ్లౌజెస్ అన్నమాట. సో పర్సనలీ నేను ఆర్డర్ పెట్టినవి, సో నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ దానికంటే ముందు హెయిర్ రిలేటెడ్ డిఐవై అయితే కిట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి అయితే చూసేయండి. హెయిర్ స్పా కూడా మనం అంటే బయటకు వెళ్ళి హెయిర్ స్పా చేసుకునేది, ఇంట్లో హెయిర్ స్పా ఎలా చేసుకోవచ్చు అనేది నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. న్యూయిడ్ హెయిర్ స్పా. సో డీటెయిల్ గా నేను నా హెయిర్ కి చేస్తూ మీకు క్లియర్ వీడియో అయితే చేస్తాను. సో వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ డిఫరెంట్ బ్లౌజెస్ కలెక్షన్ కూడా చూసేద్దాము. సో ఇక్కడ హెయిర్ రిలేటెడ్ నేను న్యూయిడ్ అడ్వాన్స్ హెయిర్ స్పా కిట్ అయితే యూస్ చేస్తున్నాను. అది వచ్చేసి 10 minutesలో మనం హెయిర్ని కేర్ ఎలా తీసుకోవచ్చు, స్పా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, 4 స్టెప్స్లో అనమాట. మనకి ప్రతి స్టెప్ ఎన్ని మినిట్స్ ఏం చేయాలి అనేది క్లియర్గా ఇస్తారనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసి హెయిర్ స్కాల్ప్ అనమాట. స్క్రబ్ చేయాలి. స్క్రబ్ ఎందుకు చేయాలి అని అంటే, మనకి పొల్యూషన్ ఏదైతే ఉంటుందో అది స్కాల్ప్ పైన ఎక్కడైనా పట్టేసి ఉన్నా కూడా ఆ స్కాల్ప్ స్క్రబ్ వల్ల ఆ పొల్యూషన్ని రూట్స్ నుంచి క్లియర్ చేస్తుంది అనమాట. సో మనకి అది వచ్చేసి స్కాల్ప్కి నీట్గా రబ్ చేయాలి. కాఫీ బీన్స్తో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి న్యూయిడ్ హెయిర్ స్పా కిట్ అండి. చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్రిజీ హెయిర్ కానీ డ్రైనెస్ కానీ ఉండడం వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్గా కనిపిస్తుంది అనమాట. అండ్ డ్రైగా అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ట్రెండ్లో హెయిర్ స్టైలింగ్ చేస్తూ ఉంటారు చాలా వరకు. దాని తర్వాత ఏమవుతుంది అంటే, కొన్ని డేస్ తర్వాత హెయిర్లో ఆ మాయిశ్చర్స్ కానీ న్యూట్రిషన్స్ తగ్గిపోయి రఫ్గా కనిపిస్తుంది. సో రఫ్గా కాకుండా స్మూత్గా కనపడడానికి ఈ స్పా కిట్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి నేను స్క్రబ్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి టైనీ కాఫీ బీన్స్తో ఇట్లా ఉంటుందన్నమాట. మనకు ఆ స్మెల్ కానీ చాలా బాగా అనిపిస్తుంది మనకి. దీనివల్ల ఏంటంటే కాఫీ బీన్స్ వచ్చేసి ఎక్స్ప్లోరేట్ చేస్తాయి స్కాల్ప్ని. జెంటిల్గా మనం మసాజ్ లాగా చేయాలి. ర్యాష్ ఏం రాదు. చాలా చిన్న కాఫీ బీన్స్ చిన్న బాల్స్లా ఉంటాయి. బట్ మనకేమి డ్యామేజ్ ఏమి అవ్వదు. మంచిగా ఇలా స్క్రబ్ ఎలా ఉంటుంది, మన స్కిన్కి ఎలా చేస్తాం అలా స్కాల్ప్కి మంచిగా అయ్యేలా చేయండి. అండ్ దాని తర్వాత మంచి లూక్ వామ్ వాటర్తో అయితే వాష్ చేసేసుకోవాలి. దానిపైన ఇస్తారు ఎన్ని మినిట్స్ చేయాలి, 3 minutes అనమాట ఫస్ట్ స్టెప్ వచ్చేసి. సో అలా 3 minutes, దాని తర్వాత వాష్ చేసేసుకోవాలి. సో కాఫీ బీన్స్ అండ్ అలోవెరా అండ్ ప్రో విటమిన్ B5 కూడా దీంట్లో ఉంటాయన్నమాట. మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ రూట్స్ నుంచి క్లీన్ చేసి హెల్దీగా చేస్తుంది. హెయిర్ గ్రోత్కి కూడా మళ్ళీ బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే స్ట్రెంగ్త్ అని ఇస్తుంది. ఫస్ట్ డాండ్రఫ్ని కూడా క్లీన్ చేస్తుంది. బికాస్ మనకు లైట్గా అంటే స్కాల్ప్ అంటే మన గుండుకి టచ్ అవుతూ అలా రబ్ చేస్తాం కదా, దానివల్ల మంచిగా ర్యాషెస్ కానీ ఏం రావు. దీంట్లో సెసలిక్ యాసిడ్ అండ్ యాపిల్ వినిగర్ కూడా ఉంటుందన్నమాట. అండ్ లెమన్, జింజర్ కూడా ప్రివెంట్ చేస్తుంది హెయిర్ డ్యామేజ్ నుంచి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టెప్ 2. అది వచ్చేసి కూడా 3 minutes. అది వచ్చేసి షాంపూ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనము వెట్ హెయిర్ పైనే ఫస్ట్ స్క్రబ్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వాష్ చేశాక షాంపూ యూస్ చేయాలి. షాంపూ వచ్చేసి ఏంటి అంటే, మనము పొల్యూషన్ ఏదైతే మన హెయిర్కి అంతా కూడా పడుతుందో అదంతా కూడా ఆయిలీనెస్, ఇప్పుడు డస్ట్ అనేది ఆయిల్నెస్ ఉన్నప్పుడు దానిపైన ఇట్లా పట్టేస్తుంది. సో అది ఫస్ట్ క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ మంచి షాంపూ చేసినప్పుడు కూడా మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అండ్ న్యాచురల్ గ్రోత్కి బూస్ట్ చేస్తుంది షాంపూ. అండ్ ఇక్కడ వచ్చేసి న్యూయిడ్ హెయిర్ స్పా షాంపూలో మనకి ప్రీమియం హెయిర్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. లైక్ ఏంటంటే ఆల్మండ్, ఆలివ్ ఆయిల్స్, కెరటిన్ ఉంటుంది దాంట్లోనే. సెల్ఫ్గా రూట్స్ని స్ట్రాంగర్ చేస్తుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ కోకోనట్ ఆయిల్ కూడా ఉంటుందన్నమాట. ప్రోటీన్ లాస్ అనేది ఏదైతే అవుతుందో అది రీగెయిన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. క్లీన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి హెయిర్ అంతా మంచి నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకి మొత్తం హెయిర్ అంతా లాంగ్ కింద వరకు కూడా మంచి నీట్గా నురుగొచ్చేలా వాష్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కండిషనర్ అండి. స్టెప్ 3 అనమాట. ఇది కూడా 3 minutes చేయాలి. కండిషనర్ వచ్చేసరికి ఏంటి అంటే, షాంపూ మనకి ఫస్ట్ డస్ట్ అంతా క్లీన్ చేస్తుంది. కండిషనర్ వచ్చేసరికి ఫస్ట్ సాఫ్ట్ చేస్తుంది. ఇప్పుడు హెయిర్ని వాటర్ అంతా కూడా కొంచెం మంచిగా గట్టిగా పిండేసేసుకొని ఇప్పుడు హెయిర్కి మాత్రమే హెయిర్ని మొత్తం కింద వరకు కండిషనర్ అనేది నీట్గా అప్లై చేయాలి, యాజ్ మీ అందరికీ తెలుసు. అండ్ ఇక్కడ మనకి కండిషనర్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే, సిల్కీగా చేస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి
అండ్ సెకండ్ వచ్చేసి పిగ్మెంట్ అంటే హెయిర్లో వచ్చే న్యాచురల్ షైన్ అనేది ఏదైతే తగ్గిపోతుందో అది రీగెయిన్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్ ఉంటాయి దీంట్లో, ఆల్మండ్ ఆయిల్ ఉంటాయి, అండ్ కెరటిన్ ప్రివెంట్స్ హెయిర్ లాస్ కూడా ఉంటుంది, రెడ్యూసెస్ ఫ్రిజీ అనమాట, అండ్ హీల్స్ ద డ్యామేజ్. యూవీ రేస్ వల్ల ఏదైతే డ్యామేజ్ అవుతుందో మన హెయిర్ కలర్ డీకలరేషన్ అవ్వడము, మంచి స్టైలింగ్ వల్ల హీట్ వల్ల మన హెయిర్ కలర్ ఏదైతే ఇదవుతుంది డ్రై అయిపోతుందో అది హెల్ప్ అవుట్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను నార్మల్ వాటర్తో మంచిగా అంటే తలస్నానం మొత్తం నీట్గా క్లీన్గా కండిషనర్ కూడా క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టెప్ 4 అనమాట, సిరం యూస్ చేయాలి. సిరం వచ్చేసి ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మన హెయిర్ అనేది స్టైలింగ్ కలరింగ్ ఎప్పుడైనా చేస్తారో అప్పుడు చాలా ఫ్రిజీగా అయిపోతుంది అనమాట. హెయిర్ సిరమ్ని స్మూత్ చేసి షైన్ అనేది మనకి రీగెయిన్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. ఫస్ట్ మనం స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నామన్నా కూడా దాని ముందు ఫస్ట్ హెయిర్కి సిరం రాయండి. నీట్గా స్ప్లిట్ కింద ఎండ్స్ వరకు నీట్గా రాయాలి, స్కాల్ప్కి రాయకూడదు. స్కాల్ప్కి మనం మెయిన్గా హెయిర్కి అంతా కూడా రాయాలి. దీంట్లో జోజోబా ఆయిల్ ఉంటుందన్నమాట. డాండ్రఫ్ని మనకు తగ్గిస్తుంది, ప్రివెంట్ చేస్తుంది, ఇచ్చింగ్ తగ్గిస్తుంది, హీట్ వల్ల అయిన డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. అండ్ అవకాడో ఆయిల్ కూడా ఉంటుందన్నమాట. సో అది నరిష్ చేస్తుంది మన హెయిర్ని. అండ్ మీకు తెలిసినట్టు నేను చెప్పినట్టు కోకోనట్ ఆయిల్ ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి కాబట్టి రీగ్రోత్కి అండ్ డ్యామేజ్ రిపేర్కి బాగా హెల్ప్ అవుతుంది. ప్రోటీన్ లాస్ ఏదైతే అవుతుందో ఆనియన్ ఆయిల్ ఉండడం వల్ల కూడా మనకు ఆ ప్రోటీన్ లాస్ అనేది రీగెయిన్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది అనమాట. హెయిర్ గ్రోత్ని స్పీడప్ చేస్తుంది. సో మొత్తం అయిపోయిన తర్వాత నీట్గా కోమ్ చేసేసాను. సో కోమ్ చేశాక శారీతో స్టైలింగ్ అయితే చేసుకున్నాను. లుక్ అయితే ఇలా ఉంది, ఆ డ్రైనెస్ అంతా పోయిందనమాట. సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి వైట్ అండి, వైట్ ఈ కాలర్ నెక్ది చాలా బాగా వచ్చిందనమాట. ఇది వచ్చేసి రా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది. చూడండి, రా సిల్క్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, కాలర్ నెక్, ఇలా నెక్ అయితే ఇలా వచ్చింది. ఫ్రంట్ లో కాస్త వీలాగా వచ్చి ఇలా ప్రిన్సెస్ కట్ అనమాట. ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ లో ఉంటాయండి, ఇట్లా బటన్స్ పెట్టుకునేవి ఫ్రంట్ లో వస్తాయి బటన్స్. సో ఇలా అయితే వస్తుంది. అండ్ దీని హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ వరకు అయితే వచ్చాయి, 10 హ్యాండ్స్. సో నెక్ అయితే ఇలా ఉంటుందండి, చూడండి నెక్ ఇలా ఉంది. సో ఈ ప్యాటర్న్ లో ఫ్యాబ్రిక్ చాలా బాగా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది, మంచి ఫ్యాబ్రిక్ వచ్చింది. హ్యాండ్స్ కూడా బాగున్నాయి. పఫ్డ్ బ్లౌజ్ అండి, కావాలంటే మనం పఫ్ తీసేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం హై నెక్ వర్క్ కదా, కంప్లీట్ క్లోజ్డ్ గా ఉంటుంది అనమాట. సో క్లోజ్డ్ గా ఉంటుంది. హైట్ ఆఫ్ ద బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి మంచిగానే హైట్, అంటే రివ్యూస్ లో హైట్ ఎక్కువ లేదు అని చూసాను అనమాట. సో దాన్ని బట్టి చూసి చెప్తున్నాను, హైట్ ఉంది బ్లౌజ్, నాకైతే బాగానే వచ్చింది. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి లోపట సైడ్ వచ్చేసరికి మనకి కాటన్ లైనింగ్ క్లాత్ ఏం కాదు, క్రేప్ లైనింగ్ క్లాత్ వేశారు. కానీ నీట్ గానే ఉందన్నమాట బ్లౌజ్. సో కాలర్ నెక్ బ్లౌజెస్ అన్నమాట. చూడండి, కాలర్ నెక్ బ్లౌజ్ డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. సో మనకి మంచి తక్కువ ప్రైస్ లోనే మనకి మీషోలో అయితే అవైలబుల్ ఉంది. మనం ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్చింగ్ చేపిస్తే ఈ నెక్ అనేది అందరికీ కుదరదు కదా. సో అందుకోసం నేనైతే ఇలా డైరెక్ట్ గా మీషోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఫ్యాబ్రిక్ అండ్ ఈ స్టిచ్చింగ్ అంతా కూడా మనకి ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది అని. అండ్ కావాలంటే పఫ్డ్ బ్లౌజెస్ కాబట్టి అవి ఉంచుకోవచ్చు, లేదా కప్స్ తీసేయచ్చు అనమాట. సో చూడండి, ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్, కింద కుట్టు కూడా ఇలా వచ్చింది అనమాట. చూడండి, కింద స్టిచ్చింగ్ అయితే ఈ ప్యాటర్న్ లో ఉంది. దిస్ ఈస్ ద బ్లౌజ్. సో అండ్ ఇంకోటి నేను ఆర్డర్ పెట్టింది, ఇది ఒకటి ఆర్డర్ పెట్టానండి. ఇది వచ్చేసి మంచి ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ లో వచ్చిన, ఇది వచ్చేసి ఇది కూడా వీ నెక్, వెనకాల హై నెక్. ఇది ఇలా క్రాప్ టాప్ కమ్ లెహెంగా పైన అలా వేసుకోవచ్చు అనమాట. క్రాప్ టాప్ కమ్ బ్లౌజ్ లాగా యూజ్ చేయొచ్చు కూడా. ఇదిగోండి, కిందకు వచ్చేసరికి మనకి ఎలాస్టిక్ వస్తుంది అనమాట. కింద మనకి ఎలాస్టిక్ వస్తుంది చూడండి. సో మనకి ఇలా నీట్ గా షేప్ డివైజ్ నిలబడుతుంది అనమాట. సో ఎలాస్టిక్ వస్తుంది. అండ్ హ్యాండ్ వచ్చేసరికి సీ త్రూ ఫ్యాబ్రిక్ అయితే కాదు, మనకి మరి ఇట్లా ఆర్గెన్జాలో సీ త్రూ లాగా కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి, అలా అయితే కాదనమాట. ఇది సాటిన్, ఇది ఆర్గెన్జా సాటిన్ అంటారు కదా, ఆ టైప్ లో అయితే ఉంది, షైనీగా ఉంది. సో ఇక్కడైతే ఇలా అయితే వస్తుంది హ్యాండ్. సో మంచిగా మంచి స్కర్ట్స్ కి లేదా వేటికైనా పేరప్ చేయొచ్చండి, బాగుంటుంది. కలర్ కూడా వచ్చేసి ఒక మంచి డిఫరెంట్ బ్లూ అనమాట. సో బ్లూ కలర్ షేడ్ లో అయితే ఉంది. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి, మొత్తం ఇంతవరకు హ్యాండ్స్.
సో హ్యాండ్స్ కూడా మనకు ఫుల్ హ్యాండ్ కవర్ అవుతుంది అనమాట. జస్ట్ ఇక్కడ వరకు ఇలా అయితే వస్తుంది, కొంచెం కాకుండా. సో వీ నెక్ అండి. శారీస్ కి పేరప్ చేయొచ్చు. మనం కావాలంటే డిజైనర్ గా శారీ కట్టాలి అనుకుంటే కూడా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగానే ఉందన్నమాట, చాలా బాగుంది. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఈ బ్లౌజెస్ రిలేటెడ్ అన్నిటి రిలేటెడ్ నేను స్క్రీన్ పైన కోడ్స్ ఇచ్చేస్తాను, మీషోలో తీసుకున్నవి కాబట్టి. కోడ్స్ త్రూ మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ఇలా అయితే వస్తుందండి, మొత్తం హోల్ హైనెక్ కదా, ఇలా అయితే వస్తుంది. ఇవి ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను. యాక్చువల్లీ అయితే 36 ఆల్టర్ తీసుకుంటా. సో ఇవి ఎక్సెల్ అని ఇక్కడైతే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఓకే, ఈ ఫ్యాబ్రిక్ లో ఈ బ్లౌజ్ కి లైనింగ్ క్లాత్ ఏం లేదండి, లైనింగ్ క్లాత్ అయితే వేసి లేదు, లైనింగ్ క్లాత్ లేకుండా వచ్చింది. కప్స్ కూడా ఏం రాలేదు చూడండి, జస్ట్ ఇలా క్రాప్ టాప్ ప్యాటర్న్ లో ఉంది. సో ఎవరైనా డిఫరెంట్ పిక్చర్స్ ఉంటే కూడా యాడప్ చేస్తాను. బట్ కలర్ మాత్రం చాలా బాగుంది అనమాట, కలర్ వాజ్ సూపర్బ్. ఇదొకటి. అండ్ దీంతో పాటే నాకు ఒకటే కవర్లో ఇంకొకటి వచ్చింది అనమాట. నేను ఇది సపరేట్ ఆర్డర్ పెట్టా, కానీ రెండు ఒకటే వచ్చాయి. సో సైజ్ వచ్చేసరికి ఇది ఎక్సెల్ సైజ్ వచ్చిందండి, ఎల్ఏ పెట్టా నేను, కానీ ఎక్సెల్ వచ్చింది. అండ్ ఇది కూడా నేను ఇది యాక్చువల్ ఎక్స్ట్రా స్మాల్ పెట్టా, క్రాప్ టాప్ లాగా ఉంది కదా, ఎక్స్ట్రా స్మాల్ చిన్న పాపకు, ఐ మీన్ అదే 12 years వాళ్ళకు వస్తుంది, ఎక్స్ట్రా స్మాల్ పెట్టి చూద్దాం అనేసి పెడితే ఇది కూడా ఎక్సెల్ పంపించారు. సో కానీ సరేలే ఎక్సెల్ వచ్చింది, బట్ ఇట్స్ ఓకే అని ఉంచేసాను. ఇలా అయితే వస్తుంది అనమాట. మనకి నెక్ దగ్గర ఎలాస్టిక్ వస్తుంది చూడండి, నెక్ దగ్గర ఎలాస్టిక్ కావాలంటే ఇలా కట్ షోల్డర్స్ వేసుకోవచ్చు, లేదా షోల్డర్స్ క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ కింద వచ్చేసరికి మనకి ఇలా కుచ్చులు వచ్చి ఆ క్రాప్ టాప్ ప్యాటర్న్ లో అయితే కింద క్లాత్ అయితే అలా వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కూడా మొత్తం కూడా ఎలాస్టిక్ ప్యాటర్న్ లో వస్తుంది కాబట్టి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. ఈ మిడిల్ లో ఇక్కడ మనకి ఇక్కడ పార్ట్ లో చెస్ట్ దగ్గర బేస్డ్ గా అది సెల్ఫ్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, ఇలా అయితే ఉంటుంది. అండ్ హ్యాండ్ అంతా కూడా వచ్చేసరికి మనకి అదే సాటిన్ టైప్ ఆఫ్ మంచి వైట్ కలర్ అనమాట, మంచి మిల్కీ వైట్, బాగుంది కలర్ కానీ అంతా కూడా చాలా బాగుంది, చాలా నీట్ గా వచ్చింది. కాకపోతే మనం క్యారీ చేసే దాన్ని బట్టి శారీస్ కి ఎప్పుడైనా డిజైనర్ గా ట్రై చేయాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. కాక్టైల్ పార్టీస్ శారీస్ కానీ, లేదా డిఫరెంట్ గా మంచి ఎల్లో కలర్ ఇప్పుడు వస్తున్న షైనింగ్ శారీస్ కానీ, షిమ్మర్ శారీస్ కానీ అలా ట్రై చేయొచ్చు. ఈ బ్లౌజ్ పైన అలా అయితే ట్రై చేయొచ్చు అనమాట. హ్యాండ్స్ కి ఇక్కడ కూడా ఎలాస్టిక్ ఉంది, ఇక్కడ కూడా ఎలాస్టిక్ అనమాట. సో ఇది వచ్చేసి ఎక్సెల్ సైజ్ వచ్చాయి నాకు రెండు కూడా. నేను ఇది ఎల్లు పెట్టా, ఇది ఎక్స్ట్రా స్మాల్ పెట్టా, సైజ్ కరెక్ట్ రాలేదు. బట్ ప్యాటర్న్ ఆఫ్ ద బ్లౌజ్ అండ్ ఫ్యాబ్రిక్ చాలా బాగా వచ్చింది. ఈ బ్లౌజెస్ కి లైనింగ్ క్లాత్ లేదనమాట. సో దాని బేస్డ్ గా ఇన్నర్ అయితే మనం ప్రాపర్ గా క్యారీ చేయాలి, ప్రాపర్ గా వేసుకోవాలన్నమాట, కలర్ మ్యాచింగ్ లో వేసుకోవాలి. సో ఇలా అయితే వచ్చింది. ఇంకా బ్లౌజెస్ వచ్చేసరికి వెల్వెట్ ఈజ్ ద ట్రెండింగ్ బ్లౌజ్ కదా, వెల్వెట్ లో నేను తీసుకున్న కొన్ని కొత్త కలెక్షన్ అయితే ఇదండి. ఈ బ్లౌజ్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఇదిగోండి, మనకు దీనికి హ్యాండ్ చిన్నగా వచ్చింది. నాకు పర్సనల్లీ హ్యాండ్ అనేది నేను పెట్టుకుంటే 5 అన్న 4.5 అన్న పెట్టుకుంటా, లేదా 11 పెట్టుకుంటాను నేను హ్యాండ్. సో ఇది మిడిల్ హ్యాండ్ వర్క్ వచ్చింది, బట్ బాగుందన్నమాట, చాలా బాగుంది అనిపించింది. ఇదిగోండి ఫ్రంట్ లో అయితే ఇలా వస్తుంది, ప్రిన్సెస్ కట్ అండి ఇది. బ్యాక్ వచ్చేసరికి మంచి యూనెక్ వచ్చేసి ఇలా డోరీస్ అయితే వస్తాయి. ఇదిగోండి ఇలా డోరీస్ వస్తాయి అనమాట. మొత్తం కూడా పైపింగ్ చేసి వచ్చింది బ్లౌజ్, ఇలా అయితే ఉంది. సో దిస్ ఇస్ ద బ్లౌజ్. టాజిల్స్ కూడా వచ్చాయి, డోరీస్ కూడా వచ్చాయి. అండ్ లైనింగ్ క్లాత్ వచ్చేసరికి కాటన్ లైనింగ్ క్లాత్ అయితే కాదు, పాలిస్టర్ది. అండ్ ఇక్కడ వచ్చేసి కప్స్ కూడా వచ్చాయి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ కప్స్ రిమూవ్ చేసేసుకోవచ్చు. సో కంప్లీట్ లుక్ ఆఫ్ ద బ్లౌజ్ బాగుంది, వెల్వెట్ క్వాలిటీ బాగుంది అనమాట. సో డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. కొంచెం ఫిట్టింగ్స్ బేస్డ్ అయితే చేసుకోవాలి, ఫిట్టింగ్స్ చేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది బ్లౌజ్. ఇంట్రెస్ట్ లేకపోతే కప్స్ తీసేయచ్చు అనమాట. ఓకే, ఇది ఒకటి. అండ్ ప్రీవియస్ గా చూపించాను కదండి ఈ బ్లౌజ్, లేటెస్ట్ గా నేను ఒక శారీకి పేరప్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ టైట్ చేసుకున్నా కొంచెం, ఇదిగోండి ఇక్కడ టైట్ చేశాను కొంచెము. సో నెక్ అనేది కొంచెం మంచిగా సెట్ అవుతుంది ఇలా చేస్తే. ఈ సైడ్స్ కి ఇక్కడ ఈ పార్ట్ లో అంటే ఇలా కుట్టు వేసుకుంటే ఏంటంటే టైట్ అయిపోతుంది. సో అక్కడ కాకుండా ఇదిగోండి ఇక్కడ ఇలా వేసాను, ఇలా ఫిట్టింగ్స్ ఇక్కడ చేసుకోవచ్చు. అప్పుడు ఈ నెక్ కూడా మనకు జారిపోకుండా ఉంటుంది, నీట్ గా సెట్ అవుతుంది. అండ్ మెయిన్ గా ఎల్బో హ్యాండ్ రావడం వల్ల నాకు చాలా బాగా నచ్చింది. నాకు హ్యాండ్ మంచిగా ఇక్కడ వరకు వస్తుంది అనమాట. లుక్ మాత్రం అస్సం అంటే అస్సం ఉండే బ్లౌజ్ అయితే.
చాలా అంటే చాలా బాగుండే. దీనికి కప్స్ పీకే లేదు యాక్చువల్లీ, తీసేయకుండా వేసుకుంటేనే లుక్ బాగుంటుంది అని మమ్మీ అంటే ఇంకా సరే అని ఉంచేసాను. బట్ దిస్ వాస్ వెరీ గుడ్ బ్లౌజ్ అండి. ఇదైతే పక్కా చెప్తా, చాలా అంటే చాలా బాగుంది. ఇలా వేస్తే మనకి నీట్గా సెట్ అవుతుంది షేప్ కూడా. సో ఇదన్నమాట. సో టైట్ అనేది నేను అక్కడ చేసుకున్నాను, అక్కడ చేసుకున్న సార్ సరిపోయింది. సో దిస్ ఈస్ ద బ్లౌజ్. సో ఇదండి ఈరోజు వీడియో. అన్ని కూడా నేను మీషోలో తీసుకున్న బ్లౌజెస్ అండి. మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ నేను చూపించిన లైక్ డిఐవై అంటే హెయిర్ రిలేటెడ్ డిఐవై కూడా మనకి ఇంట్లోనే ఉండి సెలూన్ లాగా మనకి షైనీ అండ్ స్మూత్, మెయిన్గా ఇట్లా ఫ్రిజ్జీ హెయిర్ అయిపోయిన వాళ్ళకి మాత్రం డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో నేను స్పా చేసుకున్నాక నా హెయిర్ అనేది ఆ ఫ్రిజీనెస్ పోయి మంచిగా ఎలా అయింది అనేది కూడా చూడండి. సో ఇది నా వీడియో. ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేసుకునే లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.